ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ కోసం మనం అంటే కాన్సెప్ట్ డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం డైలీ ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం చర్చించుకుంటున్నాం అన్నమాట. అయితే ఈరోజు డే 7 ఫ్రెండ్స్, ఓకేనా, టైప్ 7, ఓకేనా. ఈ నేను చెప్పే ఈ టైప్స్ నుంచి దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్లు అయితే ఈ మోడల్లో వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవన్నీ కూడా డిస్కస్ చేసేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని, ఓకేనా, సింపుల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్కి అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం ఈ కాన్సెప్ట్ అనేవి ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మ్యాథ్స్ గురించి మీరు భయపడవచ్చు ఫ్రెండ్స్. భయపడితేనే అది రాదు, భయపడకుండా మీరు ట్రై చేస్తేనే మీకు ఈజీగా అనేది ట్యాకిల్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు అర్థమెటిక్ మంచి స్కోర్ అండ్ అదేవిధంగా మీ క్యాలిక్యులేషన్స్ అదేవిధంగా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు డైలీ 10 అడిషన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్స్, అదేవిధంగా 20 వరకు టేబుల్స్ అండ్ 50 వరకు స్క్వేర్స్, 20 వరకు క్యూబ్స్, ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఉంటేనే మీ అర్థమెటిక్ అనేది మంచి స్పీడ్గా అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకేనా, రేషియో ప్రపోర్షన్ నుంచి మనం ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇప్పుడు అడగడం చూడండి. మీరు గ్రూప్ డిలో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకే. గ్రూప్ డిలో అయితే A/B ఈజ్ ఈక్వల్ టు 5:8 అయితే B/C ఈజ్ ఈక్వల్ టు 18:25 అయితే A/C అనేది ఏంటిది అని అడిగిండు మనకు. అంటే సింపుల్గా దీనికి ఏ విధంగా చేయొచ్చు అంటే చెప్పాలంటే A/B/C కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. A/B చెప్తే A/B/C అనేది ఏ క్వశ్చన్, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం A/B రాసుకోవాలి, ఓకేనా. A/B ఏముంది 5:8, అదేవిధంగా B/C ఏముంది 18:25. ఇది చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనకు A/C అడిగిండు. A/C కావాలంటే ఏం చెప్పాలి, జస్ట్ ఇవి రెండు అంటే మనం B కింద Bని రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు B/C ఏముంది B/C B, ఓకేనా. ఇట్లా ఈ విధంగానే రాసుకోవాలి. ఫస్ట్ ఇగో చూడండి, ఇగో ఇది కంప్లీట్ చేయండి. ఎన్ ఉంది కదా, ఎన్కి మీరు ఉల్టా చేస్తే ఈ విధంగా అనేది వస్తుంది. 18x5 ఎంత, లేకుంటే దీన్ని కొట్టువేత చేయండి ఫ్రెండ్స్. 5 5 25, ఓకేనా. 2 4 2 9, ఓకేనా. 2 9 అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 1 ఉంది. 1 × 9 ఎంత 9, 9 × 4 ఎంత, ఇక్కడ 9 × 4 36. అదేవిధంగా మనం మళ్ళీ ఇక్కడ 4 × 5 20. మనకు అడిగింది ఏంది A/C. ఏ ఏముంది 9, C ఏముంది 20. A/C ఏముంది 9:20. 9:20 ఎక్కడ ఉంది, ఇక్కడ. అదే ఇంకొక కాన్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్. డైరెక్ట్ మనకు 2 వేరియబుల్స్ అడిగింది కాబట్టి 2 వేరియబుల్స్ కూడా ఏ విధంగా చేయాలని చూసుకుంటే ఫస్ట్ మనం A/B ఉంది 5:8. అదేవిధంగా B/C ఏముంది అంటే B కిందనే ఇది రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు B/A ఇస్తాడు ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత C/B అనేది ఇస్తాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకూడదు, అంటే సేమ్ టు సేమ్ కిందనే రాసుకోవాలన్నమాట. 18:25 ఇట్లా క్రాస్ ఉన్నప్పుడు, ఈ విధంగా క్రాస్ ఉన్నప్పుడు ఇవి రెండు కూడా కొట్టువేత పోతాయి అన్నమాట. 5 5, ఓకేనా. 4 2 4 8, 2 9 18. ఇప్పుడు చూడండి, మనకు A/C కావాలి కదా. A/C కావాలంటే జస్ట్ ఇవి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి రెండు ఇక్కడ ఇవి కూడా రెండు అంటే A/C కావాలంటే ఏంది 9 1 × 9 ఎంత 9 4 × 5 ఎంత 20. ఈ A/Cకి ఇట్లా చేసుకుంటాం. A/B/C అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా చేయాలి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రైల్వే అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నమాట. ఈ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ అన్నమాట. అదేవిధంగా ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఫ్రెండ్స్. రీజనింగ్ కూడా ఉంటుంది, అదేవిధంగా జీ అండ్ జీకే ఈ రెండు కూడా ఉంటాయి. ఈ 3 ఆఫ్ కాంబోకి తీసుకోవాలంటే
119కి మీరు పే చేసి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి ఫ్రెండ్స్. ఓకే, అయితే మీకు ఈజీగా 24 అవర్స్లో ఈ 3 పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. అయితే SGRB ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అక్కడైతే మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి. అక్కడ మన డిస్క్రిప్షన్లో మన లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వలన మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ ఏమైనా అప్డేట్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కన్ఫామ్గా మన ఛానల్లో అక్కడ జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అయితే మీరు మోక్ టెస్ట్ మీ దగ్గర ఉంటే, ఏ మోక్ టెస్ట్ అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే, మీరు ఏ ఆన్లైన్లో యాప్లో కానీ మీరు మోక్ టెస్ట్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర మోక్ టెస్ట్ లేకుంటే అక్కడ టెక్స్ట్ బుక్ నుంచి మీరు మోక్స్ రాయడానికి ప్రయత్నించండి అన్నమాట. అయితే కోడ్ అనేది Z7RVBI మీరు అప్లై చేస్తే 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్. మీరు ఏ ఎగ్జామ్స్కైనా, స్టేట్ లెవెల్ ఏ ఎగ్జామ్కైనా, అదేవిధంగా సెంట్రల్ లెవెల్ ఏ ఎగ్జామ్స్కైనా మీరు ఇక్కడ నుంచి ఒకటేసారి కొనుక్కుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్ మీరు కింద కామెంట్ రూపంలో దీని ఆన్సర్ అనేది తెలియజేయండి. ఈ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, RRB NTPSలో రావడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ RRB NTPSలో రావడం అనేది జరిగింది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ A:B = 3/2 అండ్ 7/3, B:C = 1/5:1/7. అయితే మనకి ఏమంటుండు, A:B:C అనేది ఏమని అంటుండు. అయితే ఫస్ట్ రాసుకోండి. ఇక్కడ మనం A:B = 3/2, అదేవిధంగా 7/3. ఫస్ట్ దీన్ని మనం నిష్పత్తి రూపంలో మార్చుకోవాలి. చూడండి, దీన్ని ఇటు లేకుంటే మీరు LCM చేస్తే కూడా ఈ విధంగానే వస్తుంది. LCM వస్తుంది 6 వస్తుంది. 6 LCM వచ్చినప్పుడు 2 times 6 times ఎంత పోతుంది అంటే 3 times పోతుంది. 3 × 3 అంటే 9. ఈ విధంగా మీరు చేసినా కానీ అంతే వస్తుంది ఫ్రెండ్స్. 2 × 7 ఎంత 14. A:B ఎంత 9:14. 9:14. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇది B:C కదా. B:C ఏమి ఇచ్చిండు, 1/5 = 1/7. ఓకేనా, అయితే దీన్ని ఇటు. ఓకేనా, 7:5. ఓకేనా, B:C ఇచ్చిండు మనకు. ఓకేనా, ఇప్పుడు B:C ఇచ్చినప్పుడు మనం సింపుల్ ఇట్లా ఇస్తాడు కదా ఫ్రెండ్స్. అప్పుడు మనం Bని సమానం చేసుకోవాలన్నమాట. Bని సమానం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది అయిపోతుంది అన్నమాట. Bని మీరు సమానం చేయండి. ఓకేనా, Bని 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, Bతోని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 × 7 = 14. 14:10. చూడండి, ఇప్పుడు A 9, B ఇక్కడ B 14, ఇక్కడ కూడా 14, B 14 / 10. సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే 9:14 × 10 అనేది దీని యొక్క ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, A:B = 7:9, B:C = 5:11. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అంటే సేమ్ మనం ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, A:B ఏముంది, A:B 7:9, అదేవిధంగా B:C 5:11. చూడండి, ఇప్పుడు ఇది ఈ విధంగా 7 × 5 అంటే 35, 5 × 9 అంటే 45, 9 × 11 అంటే 99. చూడండి, ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది, 45, 35, 45, 99. 35, 45, 99. ఈ గ్రూప్ డీలో ఆన్సర్ అనేది రావడం ఇంత సింపుల్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, భయపడకుండా మీరు చేయాల్సిందే అంతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 3 డిజిట్ మనకు A:B C:D అంటే ఇంతకు ముందు మనం A:B C అంటే 3 వాల్యూసే మనం మాట్లాడినామంట. ఇప్పుడు 4th వాల్యూ మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, A:B ఏముంది, A:B 3:5. ఓకేనా, 3:5. ఇప్పుడు C:B ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమే మాట్లాడుకుంటే B:Cని మార్చుకోవాలి. ఇక్కడ C:Bని B:Cని మార్చుకోవాలి. 2:3 అవుతుంది. ఇక్కడ 2:3 రాయండి. ఓకేనా, 2:3.
తర్వాతకి వెళ్ళి C/D 5:6 ఉంది. C/D ఓకే 5:6. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ట్రిక్ అన్నమాట ఇది. చూడండి ఫస్ట్ మనకు ఏ రావాలని మనకు అడిగినది A/D. ఫస్ట్ ఏ రావాలంటే ఇది ఏ, ఇది డి. ఓకేనా, మొత్తం మీరు గుణించండి. ఓకేనా, 3 × 2 ఎంత 6, 6 × 5 ఎంత 30. ఓకేనా, 5 × 3 ఎంత 15, 15 × 6, 15 × 6 ఎంత ఫ్రెండ్స్ 15 × 6 90. ఓకేనా, 33 టైమ్స్ 1:3. A/D ఎంత 1:3, 1:3 అనేది ఆన్సర్ అన్నాం. అదేవిధంగా A/B/C/D అడిగితే A/B/C/D అడిగితే ఫ్రెండ్స్ ఇది బి, ఇది బి అన్నమాట, ఇది సి. ఇప్పుడు ఎంత B/C అంటే 5 × 2 అంటే 10, 10 × 5 అంటే 50, 50:5 × 3 అంటే 15, 15 × 5 అంటే 75. ఈ విధంగా ఫ్రెండ్స్ 30. అంటే ఇప్పుడు మనకు మొత్తం ఏమొస్తుంది చూడండి, 30:50:75:90 అన్నమాట. ఓకేనా, రాసుకోండి 90. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, మరి నేను నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు A/B = 3:5 అయితే B/C = 7:9 అయితే C/D = 3:8 అయితే A/B/C/D అనేది ఎంత? ఈ క్వశ్చన్కి మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.